గైస్ ఈ వీడియోలో పీకేఎల్ సీజన్ 11కి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే మాట్లాడుకుందాం. ప్రతి అప్డేట్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు పీకేఎల్ మీ ఫేవరెట్ టీమ్ ఏదన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. మొదటిగా ఈరోజు జరగబోయే 2 మ్యాచెస్ ఈవినింగ్ 8 PMకి పట్నా వర్సెస్ బెంగాల్ వారియర్స్. ఇంకా సెకండ్ మ్యాచ్ 9 PMకి జైపూర్ వర్సెస్ గుజరాత్. మరి 2 మ్యాచెస్లో ఎవరు గెలుస్తారన్న విషయంకి వచ్చేస్తే మేబీ ఫస్ట్ మ్యాచ్లో పట్నా, సెకండ్ మ్యాచ్లో జైపూర్ అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా నెక్స్ట్ పాయింట్స్ టేబుల్లో మొట్టమొదటి ప్లేస్లోకి హర్యానా వెళ్లారు. హర్యానా 9 మ్యాచెస్ ఆడి 36 పాయింట్లతో మొదటి ప్లేస్లో ఉన్నారు. ఇంకా యువమంబ 10 మ్యాచెస్ ఆడి 34 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. పుణె రిబల్టన్ 9 మ్యాచెస్ ఆడి 33 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఇంకా పట్నా పైరేట్స్ 9 మ్యాచెస్ ఆడి 28 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు. ఇంకా దబాంగ్ ఢిల్లీ 10 మ్యాచెస్ ఆడి 27 పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు. ఇంకా మన తెలుగు టైటన్స్ 9 మ్యాచెస్ ఆడి 27 పాయింట్లతో 6వ ప్లేస్లో ఉన్నారు. ఇంకా జైపూర్ 7 మ్యాచెస్ ఆడి 25 పాయింట్లతో 7th ప్లేస్లో ఉన్నారు. ఇంకా యూపీ యోధాస్ 9 మ్యాచెస్ ఆడి 25 పాయింట్లతో 8th ప్లేస్లో ఉన్నారు. బెంగాల్ వారియర్స్ 8 మ్యాచెస్ ఆడి 23 పాయింట్లతో 9th ప్లేస్లో ఉన్నారు. తమిళ తలవాస్ 9 మ్యాచెస్ ఆడి 22 పాయింట్లతో 10th ప్లేస్లో ఉన్నారు. బెంగళూరు బుల్స్ 9 మ్యాచెస్ ఆడి 13 పాయింట్లతో 11th ప్లేస్లో ఉన్నారు. ఇంకా గుజరాత్ జైంట్స్ 9 మ్యాచెస్ ఆడి 12 పాయింట్లతో 12th ప్లేస్లో ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఇంజురీస్ విషయంకి వచ్చేస్తే అసలామినందర్ మన తెలుగు టైటన్స్ మ్యాచ్లో ఇంజురీ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే తను రికవర్ అవడానికి చాలా టైం పడుతుందంట. అందుకే పీకేఎల్ సీజన్ 11 నుంచి అసలామినందర్ రూల్డ్ అవుట్ అయ్యాడు. ఇది పూణేకి చాలా పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాలి. ఇంకా నెక్స్ట్ తమిళ తలవాస్ కెప్టెన్ సాగర్ కూడా ఇంజురీ వల్ల పీకేఎల్ సీజన్ 11 నుంచి రూల్డ్ అవుట్ అయ్యాడు. ఇది కూడా తమిళ తలవాస్కి పెద్ద బ్యాడ్ న్యూస్. ఇంకా నెక్స్ట్ పవన్ లాస్ట్ మ్యాచ్లో ఇంజురీ అయ్యాడు. ఈ ఇంజురీకి సంబంధించి అఫీషియల్గా ఏ అప్డేట్ కూడా రాలేదు. మ్యాచ్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో హెడ్ కోచ్ కేకే హుడ్డా గారు ఎక్స్రే లేదా స్కానింగ్లో ఆ ఇంజురీ సీరియస్ ఇంజురీయా లేక ఏంటన్నది తెలుస్తుంది అన్నారు. కాబట్టి పవన్ ఇంజురీ సీరియస్ ఇంజురీయా లేక ఏంటన్నది తొందరలోనే అప్డేట్ వచ్చేస్తుంది. అప్డేట్ రాగానే మీ అందరికీ చెప్తాను. ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.